ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. సుభాష్ శర్మ గురూజీచే తంత్ర సాధనలో ప్రత్యక్ష పరిష్కార మార్గాలు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ జాహ్నవి. అయితే మీకు ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా సవివరంగా మీరు కమెంట్స్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయగలరు. ప్రతి ప్రశ్నకి సమాధానం తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ మహాపర్వదినం చాలా చక్కగా వస్తుంది. అయితే అక్షయ తృతీయ అనగానే చాలా మంది ఆ రోజు బంగారం కొనుక్కోవాలని, బంగారం కొనుక్కుంటే మంచిదని అంటారు. అసలు అక్షయ తృతీయకి అంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఆ రోజే బంగారం కొనుక్కోవాలా ఖచ్చితంగా? అసలు చేయవలసిన విధి విధానాలు ఏంటి? పూజలు చేయాలంటే ఎలాంటి పూజలు చేయాలంట? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిరుమతిర్మమా. చాలా మంచి ప్రశ్న. అక్షయ తృతీయ అంటే బంగారము అనేటటువంటిది చాలా మార్కెటింగ్ అయిపోయింది. అంటే అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు బంగారం కొనుక్కోవాలి. ఇక బంగారం కొనుక్కోకపోతే నాకేదో లాస్ అయిపోతుంది, నాకేదో నష్టం జరిగిపోతుంది, ఇక నాకు ఈ సంవత్సరం అంతా ఏది కలిసి రాదు అనేటటువంటి ఒక మాయా ప్రపంచంలో, ఒక భ్రమలో, ఒక హెల్యూజినేషన్లో బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ అక్షయ తృతీయ అనేటటువంటిది ధర్మం ఏం చెప్పింది? ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క ప్రాచుర్యం, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులకు ఇలాంటి అక్షయ తృతీయ లాంటిది కానివ్వండి, అలాగే ధనత్రయోదశి లాంటివి కానివ్వండి, అలాగే పౌర్ణమి, చైత్ర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి ఇలాంటి తిథులకు కానివ్వండి, కొన్ని తిథులకు పర్టికులర్గా కొన్ని నియమాలను సనాతన ధర్మం ఎప్పుడో చెప్పేసింది. అవి కాకుండా ఈ లౌకికమైనటువంటి జీవన విధానంలో అరే అక్షయ తృతీయ వచ్చింది, ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి, లేదు అంటే ఇంకేదో ఒక వస్తువు కొనుక్కోవాలి, అది కొనుక్కోకపోతే ఈ సంవత్సరం అంతా నష్టం వస్తుంది అనేటటువంటి ఒక భ్రమలో అందరూ బ్రతుకుతున్నారమ్మా. కానీ అక్షయ తృతీయ అంటే అర్థం ఏంటి? సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, అక్షయము అంటే ఏంటి అంటే కనుక ఎప్పుడు తరగనటువంటిది, క్షయం కానటువంటిది, నాశనం లేనటువంటిది, జీవితాన్ని వృద్ధి చేసేటటువంటిది అనేటటువంటిది అక్షయ తృతీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అయితే ఈ అక్షయ తృతీయ నాడు మనిషిని మనము మనం ఉద్ధరింపజేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా ఏ జన్మ దాల్చినా కూడా మనకు అక్షయ తృతీయ రోజు ఏదైతే దానం ఇస్తామో అది మనం జీవితంలో ఆ యొక్క వస్తువుకి మనకు లోటు ఉండదు. ఉదాహరణకు అక్షయ తృతీయ వచ్చింది, నేను చక్కగా నీటితో నింపినటువంటి ఒక కుండను దానం ఇచ్చాననుకోండి, నేను ఏ పక్షి జన్మ ఎత్తినా, ఏ చీమ జన్మ ఎత్తినా నాకు నీటికి లోటు ఉండదు. నాకు ఎవరో ఇవ్వాల్సినటువంటిదో ఏదో చేయవలసినదో అవసరం లేదు. నాకు ప్రకృతికి నాకు దాహం వేసినప్పుడు నాకు నా ముందర నీళ్లుంటాయి. అది దాని యొక్క గొప్పతనం. నేను ఒకరికి భోజనం, అన్నం పెట్టాననుకోండి అక్షయ తృతీయ రోజున, ఇక నాకు జీవితంలో నేను ఏ జన్మ ఎత్తినా నాకు భోజనానికి లోటు ఉండదు. నేను చీనమగా జన్మిస్తే నాకు ఒక చక్కడి దొరుకుతుంది, అలాగే నేను ఒక మనిషిగా జన్మెత్తినందుకు నాకు కాస్త భోజనం దొరుకుతుంది. ఎవరో పెట్టాల్సిన అవసరం, నాకు ఆకలి అవుతుంది అంటే ఏదో ఒక సమయంలో నాకు ముందర భోజనం ఉంటుంది. లేదు నేను ఒక వస్త్రదానం చేశాను, నా శరీరాన్ని కప్పుకోవడానికి ఏ జన్మలోనైనా సరే నాకు వస్త్రాలకు లోటు ఉండదు. అంటే అక్షయ తృతీయ రోజున మనం ఏదైతే దానం చేస్తామో ఆ యొక్క దాన పుణ్యము నీ జీవితంలో ఎప్పటికైనా అది నీకు లోటు ఉండకుండా, నీకు క్షయం కాకుండా, అంటే నాశనం లేకుండా ఆ వస్తువు నీకు దొరుకుతుంది అనేటటువంటి అర్థము పరమార్థం ఉన్నటువంటి తిథి అక్షయ తృతీయ. చాలామంది ఏమనుకుంటా బంగారం కొంటే ఇక జీవితంలో మనం బంగారం కొంటూనే ఉంటాము అని అనుకుంటారు. కానీ అది అవాస్తవం. బంగారం అంటేనే రాహువుతో కూడుకొని ఉన్నటువంటిది, బంగారం అంటేనే చెడు వస్తువు. నిజానికి దాని యొక్క రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లలో ఈ బంగారం ఒకటి. రాహు ఎక్కువ ఎక్కడ ఉంటాడు? ఈ యొక్క మధ్యము దుకాణములనందు, కళ్ళు పాకలయందు, ఈ బంగారమునందు, ఎవరైనా గొడవ పడుతున్న కలహమునందు రాహువు, అలాగే జీవితాన్ని నాశనం చేసేటటువంటి సమయంలో ముందు రాహువు ప్రవేశిస్తాడు. ఇలాంటి కొన్ని దుర్భిక్షమైనటువంటి ప్రదేశాలలో ఉండేటటువంటి వాడే రాహు. అందులో బంగారం కూడా రాహుకు సంబంధించినటువంటిదే. కాబట్టి ఈ బంగారం అనేది ఒక అలంకరణ వస్తువే తప్ప బంగారం లేకపోతే జీవించలేమంటూ ఉండదు కదా. మనిషి ఏది లేకపోయినా జీవిస్తారు. కానీ మనిషికి అవసరమైనటువంటివి తిండి,
బట్ట, గూడు, ఈ 3 లేకపోతే జీవించడం కష్టం. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇలాంటివి దానం చేస్తే నీ జీవితం చరితార్థం అవుతుంది అని చెప్తారు తప్ప బంగారం కొనుక్కోవాలనో ఆస్తులు కొనుక్కోవాలనో ఎవరు చెప్పరు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ అనేటటువంటి ఒక పర్వదినమైనటువంటి తృతీయ. అక్షయ తృతీయ రోజు సాక్షాత్తు పరశురాముడు భూమి మీద అవతరించినటువంటి రోజుగా కూడా చెప్తారు. అలాంటి రోజున ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది, అక్షయ తృతీయ రోజున అవతరించినటువంటి వాడు పరశురాముడు. ఈ అక్షయ తృతీయ రోజున సాక్షాత్తు ధర్మరాజుకి సూర్య భగవానుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. అలాగే ఇలా అక్షయ తృతీయ రోజున ఎన్నో రకాలైనటువంటి శుభ సంకేతాలు జరిగినటువంటి గొప్పనైనటువంటి రోజు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ధర్మాచర్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరించాలి. అలా ఆచరించడం వల్ల ధర్మాన్ని నువ్వు ఈ అద్భుతమైనటువంటి తిథిలో ఆచరించడం వల్ల ఎలాంటి ధర్మ కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు ఆచరించడము, దేవతా క్రతువులను పూజించడము, నీ జీవితంలో ఏదైనా కష్టం ఉంది, ఆ కష్టం మళ్ళీ నాకు దరికి రాకూడదు, నా దగ్గరికి రాకుండా ఉండడానికి అక్షయ తృతీయ రోజున ఎంచుకొని నీ యొక్క బాధ ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో, కష్టం ఏదైతే ఉందో నీ దగ్గరికి రాకుండా ఆ దానికి సంబంధించిన రెమెడీ ఆచరించడము, అది అక్షయ తృతీయకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి మార్గమమ్మ. ఆ విధమైనటువంటి అంశాల ద్వారా వెళితే, ఆ మార్గం ద్వారా వెళితే మనిషి ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎన్నో రకములైన సుఖ సంతోషాలను అనుభవించేటటువంటి గొప్పనైనటువంటి తిథిగా ఈ అక్షయ తృతీయ గురించి చెప్తారమ్మా. అయితే గురువు గారు, మనకు 12 రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ప్రత్యేకంగా పూజలు అన్నారు కదా, ఆ రోజు ప్రత్యేకమైన పూజ చేసుకోవడం మంచిది అంటారు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి చాలా విపత్తులు, గండములు, ప్రాణహాని, అలాగే ఈ ధనహాని అంటే ఈ ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని నక్షత్రాల వారికి, రాసుల వారికి చాలా ఖచ్చితంగా క్రోధినామ సంవత్సరంలో తెలియజేయడం జరిగింది. క్రోధి అంటేనే మనం మొన్న ఉగాది పంచాంగం చెప్పుకున్నాం, కోపము, ఆవేశము, రక్తపాతము, యుద్ధం, భీతి, ఆ గొడవలు, అనేక రకములైనటువంటి దానికి సాక్షిగా ఈ క్రోధినామ సంవత్సరం వచ్చింది. కాబట్టి అలాంటి విపత్తులు జరగకుండా ఉండడానికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి మన భారతదేశం అంతటికీ కూడా కుజదోషం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మంగళవారం రోజునే మనకు ఉగాది రావడం చేత మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజదోషం అనేటటువంటి, అంటే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి, పెళ్లిళ్ళ మధ్య కార్య విఘ్నత జరుగుతూ ఉంటుంది, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా కొన్ని రాసులు చెప్తాను. ఆ రాసుల వారు అక్షయ తృతీయ రోజున తప్పకుండా యాగంలో పాల్గొనాలి. అది వైశ్రవణ తంత్ర కుబేర యాగం ఒకటి ఉంటుంది, లక్ష్మీ కుబేర తంత్ర యాగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. 2 యాగాలు ఉంటాయి. ఈ 2 యాగాలలో అందరూ పాల్గొనవచ్చు. అయితే ఏ నక్షత్రం వాళ్ళు అంటే గనక మొట్టమొదటిగా వచ్చేసేసి రోహిణీ నక్షత్ర జాతకులు, శతభిష నక్షత్ర జాతకులు, అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు, అలాగే చూసుకుంటే గనక ధనిష్ట, శతభిష, రోహిణి, అలాగే చూసుకుంటే మూలా నక్షత్ర జాతకులు. ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయ మే 10వ తారీఖు రోజున వచ్చే అక్షయ తృతీయలో ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా యాగం చేసుకోవాలి. అలాగే రాసుల వారికి వస్తే గనక తప్పకుండా చేసుకోవాల్సినటువంటి వారు మేషరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు, అలాగే చేసుకోవాలి అంటే శతభిష నక్షత్రం వాళ్ళు, ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున యాగంలో పాల్గొనాలి. అయితే యాగంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో వచ్చారు, యాగంలో పాల్గొన్నారు, వెళ్ళిపోయారు అనేటటువంటిది కాకుండా వాళ్లకు ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉండడానికి, అప్పుల బాధలు క్లియర్ కావడానికి, వివాహం కానటువంటి వారికి వివాహము, అలాగే వైవాహిక జీవితంలో భర్తల మధ్య ఇద్దరికి ఏదైనా వేరిగేషన్ ఉన్నా, ఇబ్బందులున్నా, మళ్ళీ వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నా సరే అలాంటి వారి కోసము ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వాళ్లకు ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రక్షణ కూడా వాళ్ళ రక్ష కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్యూర్ సిల్వర్తో చేసినటువంటిది, ఇది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్లకు యాగం చేసినటువంటి భస్మం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్లకు అమ్మవారి యొక్క రక్ష సుమంగళిగా ఉండడానికి, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు సుమంగళిగా ఉండడానికి,
మగవాళ్ళు కుంకుమ ప్రతిరోజు ధరించేటటువంటి అమ్మవారి రక్షగా కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూజ చేసినటువంటి అక్షతలు ఇవి ఆశీర్వచనము వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాగే వాళ్లకు రక్షణగా ఈ యొక్క చేతి దారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ఆ రోజున యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ప్యాక్లో చేసేసి ఒకే ప్యాకింగ్లో చేసేసి వాళ్ళందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రక్షణ కవచంలా వాళ్ళకు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎవరైనా తీసుకోవచ్చు. దీనికి అంటు ముట్టు మైల అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఇలా ధర్మాచరణలో జరిగేటువంటి యాగంలో పాల్గొనండి. దాని ద్వారా మీకు శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది, క్షేమం జరుగుతుంది. మీ కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు జీవితంలో ఏది తక్కువ అని అనిపిస్తే అది ఎక్కువ కావడానికి అక్షయ తృతీయను ఉపయోగించుకోండి. అది మీకు ఒక అక్షయంలాగా ఇక జీవితంలో అది తరగని విధంగా మీకు ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సంతోషాలు కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఏదైనా. అవునమ్మా, ఎందుకంటే జీవితంలో మనం ఎంత డబ్బు సంపాదించినా ఆనందం లేకపోతే డబ్బు ఆనందాన్ని తెచ్చిపెట్టదు. అన్నిటికీ డబ్బే ప్రధానం కాదు. కొన్నిటికి మనము డబ్బు లేకపోయినా కొంతమంది ముఖంలో ఆనందం, సంతోషం చూస్తాం. బికాజ్ వాళ్ళు ఉన్నటువంటి జీవితము అలా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో డబ్బే ఆనందం కాదు, అన్ని సుఖాలు ఇచ్చేట డబ్బే కాదు. కాకపోతే ఇలా ధర్మాచరణలో పాల్గొనడం వల్ల వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ జీవితంలో ఒక ఆనందం అనేటటువంటిది ఉద్భవిస్తుంది, సంతోషం అనేటటువంటిది ఉద్భవిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే గనక, అంటే మనకి ఇష్టమైనటువంటి వారు కానివ్వండి, మనం ప్రాణానికంటే ఎక్కువగా ఇష్టపడుతున్నటువంటి వారు మన నుండి వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మన జీవితంలో వాళ్ళు లేరు, మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రావాలి అని అన్నా కూడా ఇలా 100% అవునమ్మా, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే తదుపరి వీడియో, నెక్స్ట్ వీడియో చెప్తాను. అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు, మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి వాళ్ళంతట వాళ్ళే మన దగ్గరికి రావాలి అని అనుకుంటే దానికి కూడా తంత్రశాస్త్రంలో చాలా విధులు ఉన్నాయి. అది అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి అలాంటి దానికోసమైనా సరే ఈ యాగంలో పాల్గొనండి. తప్పకుండా యాగ ఫలితం ప్రతి ఒక్కరికి అందుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా చాలా సంతోషం గురువు గారు, చాలా సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. చూసారు కదండి, మరి ఇది అక్షయ తృతీయని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన విధి విధానాలు. అక్షయ తృతీయ అంటే ఏంటి, ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలా, మరి చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, సో ఖచ్చితంగా ఏం చేయడం వల్ల ఏం అభివృద్ధి చెందుతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి అక్షయ తృతీయకి సంబంధించిన వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదా గురువుగారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.